నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలులో అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా. జగిత్యాల కలెక్టరేట్ లో మీడియాతో మంత్రి అడ్లూరి. ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపాటు. హుజూరాబాద్ పోలీసుల పనితీరు భేష్. వార్షిక తనిఖీలో భాగంగా హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయం తనిఖీ చేసిన సిపి గౌసాలం. పోలీసులు ఆధునిక సాంకేతికను విరివిగా వాడాలని సూచన. కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి శాలినికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కుల చెల్లింపు. ఘనంగా కరీంనగర్ డీసీసీ మాజీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. జగిత్యాల జిల్లాలో యాసింగ్ సీజన్ లో కొనుగోలు చేసిన ధాన్యంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు మంత్రి అడ్లూరి. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాల కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత యాసింగ్ సీజన్ లో జగిత్యాల జిల్లాలో 80,000 మంది రైతుల వద్ద 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది యాసింగ్ సీజన్ లో జిల్లాలో 5.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 436 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 417 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని, మరో 19 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 1,215 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 79,736 మంది రైతుల ఖాతాల్లో 1,075 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వడ్ల కొనుగోలులో జగిత్యాల జిల్లాలో 107 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్నారని వారు ఆరోపించినట్లు, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి ఫైర్ అయ్యారు. మరి ఆయనే ప్రెస్ మీడియా ముంగట ప్రజల ముంగట మాట్లాడతాడు, రైతు అంటాడు. మరి ఆ విధంగా మాట్లాడితే మరి జిల్లా మంత్రిగా నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఒక అబద్ధాన్ని నిజం చేసే ఆ స్థాయిలో ఆయన దిగజారి మాట్లాడినప్పుడు వాస్తవం మీ ముందు పెట్టాలని చెప్పి ఈరోజు వారికి సంబంధించిన ట్రక్షీట్ అంటారు, ఏమంటారు ట్రక్షీట్, జీవన్ రెడ్డి గారి యొక్క ధాన్యం సేకరణ చేసినటువంటి ట్రక్షీట్ ఇది. వారి మీడియా ముందు నాయి 10 కిలోలు కట్ అయినాయి, నాయి 5 కిలోలు కట్ అయినాయి, నాయే అయినాయి అని చెప్పి మాట్లాడండి. ఈ కాపీ కూడా మీకు ఇస్తాం. దీంట్లో ఆ యొక్క తాటిపర్తి జీవన్ రెడ్డి గారు సుమారు 190 క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ 190 క్వింటాల వరిధాన్యానికి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ద్వారా అధికారులు వారి యొక్క పంటకు వరిధాన్యానికి ఇచ్చినటువంటి 190 క్వింటాలకు వరిధాన్యానికి 190 క్వింటాలకు డబ్బులు చెల్లించే విధంగా ట్రక్ షీట్ వారికి ఇస్తే వారి మీడియా ముందు వచ్చి అట్లా పచ్చి అబద్ధం ఆడుతుందంటే దీనికి నిర్వచనం అంటున్నది. వార్షిక తనిఖీలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గోశాలం హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయానికి విచ్చేసిన సిపికి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కార్యాలయాన్ని పెండింగ్ కేసులు మరియు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిపి గౌశాలం మాట్లాడుతూ గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసింగ్ లో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని సూచించారు. ప్రివెంటివ్ పోలీసింగ్, CCTNS 2.0, ఈ సాక్ష్య యాప్ల్లో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 15లోగా తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. పాత పెండింగ్ కేసుల వివరాలతో పాటు కొత్తగా నమోదయ్యే కేసుల డేటాను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, కేసులు ఆధారాల సేకరణలో ఈ సాక్ష్యాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.
జిల్లా మరియు మండల స్థాయిలోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేశామని తెలిపారు. నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు, ఇతర వ్యక్తుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మెయింటైన్ చేస్తున్నట్టు తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు మరియు వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచినట్లు, డ్రగ్స్ నిర్మూలనకై నార్కోటిక్స్ లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్ సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామన్నారు. మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం షీ లీడ్స్ స్నేహిత కార్యక్రమాలను పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. అలాగే నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలకు తక్షణమే మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇక్కడ టీమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్ కొత్తగా వచ్చిన తర్వాత సార్ ఇస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎఫెక్టివ్ అండ్ స్ట్రాంగ్ పోలీసింగ్ రిలేటెడ్. దీనికోసం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ప్రివెంటివ్ పోలీసింగ్ రిలేటెడ్ అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ మేము ఫోకస్ చేస్తున్నాం. యూజ్ ఆఫ్ టెక్నాలజీలో CCTNS 2.0 ఇంప్లిమెంటేషన్, కొత్తగా వచ్చిన ఈ సాక్షి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. 15th జూన్ వరకు ఆల్ UI ఉన్న కేసెస్ మన CCTNSలో ఆన్లైన్ మేము అప్లోడ్ చేస్తాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టైమ్లైన్ ప్రకారం ఎట్లా FIRతో పాటు అదర్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, దీనికోసం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ సాక్షి కూడా మనకి కొత్త క్రిమినల్ లాస్లో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. అది కూడా ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి అండ్ హౌ ఈ సాక్షి మనకి హెల్ప్ అవుతుంది, దీనికోసం ఎట్లా ట్రైనింగ్ ప్లాన్ చేయాలి, దీనికోసం కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రివెంటివ్ పోలీసింగ్ రిలేటెడ్ లాస్ట్ మంత్లో ఒక సెన్సేషనల్ డకైతీ కేసు కూడా జరిగింది మన డిస్ట్రిక్ట్లో. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్లో బ్యాంక్ అండ్ జ్యువెలరీ షోరూమ్, అన్ని జ్యువెలరీ షోరూమ్ అండ్ బ్యాంక్స్కి సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇన్ హుజరాబాద్ సబ్ డివిజన్. అది కూడా ఈరోజు ఐ హావ్ రివ్యూడ్ ఆల్ ద సెక్యూరిటీ ఆడిట్ ఇంక్లూడింగ్ హోటల్స్ అండ్ లాడ్జెస్. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి శాలిని అత్తమ్మ నార్య మల్లీశ్వరి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ దీక్షలో భాగంగా నార్య మల్లీశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధతో అంజన సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి సర్వజనులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాల శ్రేయస్సు కోసం ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తుల రద్దీ మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో అంజనను దర్శించుకున్న నందమూరి శాలిని నార్య మల్లీశ్వరి దర్శనం ఆలయానికి వచ్చిన భక్తుల దృష్టిని ఆకర్షించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, LPG ధరలను నిరసిస్తూ కరీంనగర్లో సిపిఐ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పెరిగిన ధరలను నిరసిస్తూ జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ శ్రేణులు నిరసన బాట పట్టారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడించారు. ఓ దశలో కలెక్టరేట్కు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సిపిఐ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. క్షణానికి పరిస్థితి విషమించి చేజారిపోతుండటంతో పోలీసులు చాడా వెంకటరెడ్డితో పాటు సిపిఐ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. 5 రాష్ట్రాల ఎన్నికలను వెంటనే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను 5 సార్లు పెంచిందని విమర్శించారు చాడా. పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలతో పాటు పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చే దిన్ వస్తాయని చెప్పి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కార్పొరేటర్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై మాత్రం పన్నుల భారం ఇస్తోందన్నారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 12 సంవత్సరాలుగా ప్రజలపైన పెనుభారం మోపుతూ ధరలు అడ్డగోలుగా పెంచుతూ ప్రజల బతుకులతో జీవితాలతో చిలకటమాడుతున్న పరిస్థితి కనపడతాం. 2014లో ఆనాడు డీజిల్ ధర 55 రూపాయలు, పెట్రోల్ ధర 72 రూపాయలు. ఇవాళ పెట్రోల్ ధర 111, డీజిల్ ధర 103 రూపాయలు. సిలిండర్ ధర ఆనాడు 420 రూపాయలు ఉంటే ఇవాళ 1240 రూపాయలు పెరిగిపోయింది.
ఇంకా వాణిజ్య పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధర అయితే ఇంకా 1600 నుంచి వెళ్ళి 3600 3700 పెరిగిపోయినట్టు పరిస్థితి ఉంది. అంటే అడ్డగోలుగా ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఈ ప్రభుత్వం తగ్గించలేదు. అయితే ప్రధానంగా దీని అర్థం ఏంటంటే సుంకాలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకాలు, కేంద్ర వ్యాట్లు, రాష్ట్ర వ్యాట్లు వేసి మరి పెనుభారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపున చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు కూడా అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. 75 రూపాయలకు కిలో నూనె ఉంటే ఇవాళ 165 రూపాయలకు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలను నియంత్రించాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు హాజరయ్యారు. వారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు తమ నివేదికను చదివి వినిపించారు. గ్రామ అభివృద్ధి సమస్యలపై చర్చించారు. అదేవిధంగా వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, ధర్మారం మార్కెట్ చైర్మన్ రూప్లా నాయకులు హెచ్చరించారు. ధర్మారంలో మీడియాతో మాట్లాడిన వారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పుట్టా మధుకి రాజకీయంగా జన్మనిచ్చింది దుద్దిళ్ల కుటుంబమేనని గుర్తు చేశారు. అవన్నీ మర్చిపోయిన పుట్టా మధు దుద్దిళ్ల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హత్య రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తన తీరును మార్చుకోకపోతే రానున్న రోజులు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీరు అప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పుట్ట మధు చేతిలో ఒక పక్క రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నువ్వు చేసిన చర్యలు గతంలో మర్చిపోయినావా? ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ తండ్రి నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు. పుట్టమధు ఖబర్దార్, నీ హత్య రాజకీయాలు ఎక్కువ రోజులు దావు. నువ్వు అనుకుంటున్నావు అందరూ నీలాగుంటారని. నువ్వు ఎక్కడ పెరిగినావు? అదే దుద్దిళ్ళ కుటుంబం నీడన పెరిగినావు. ప్రజలు ఎన్నుకున్న నాయకుని పట్టుకొని నువ్వు అన్పార్లమెంటరీ వర్డ్ ఏదైతే వాడినావో నువ్వు బేషరతుగా దుద్దిళ్ళ కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ధర్మారం మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తాం. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అమరవీరులు 1300 మంది విద్యార్థులు చనిపోతురని తెలంగాణ పార్టీని ఆదరించారు తప్ప రోజు రోజుకు పడిపోతున్న టీఆర్ఎస్ పార్టీ ఎట్లా లేవాలని ఈ రౌడీలతోటి ఇసొంటి నాయకులతోటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అంటే అన్పార్లమెంట్గా మాట్లాడుకుంటూ కార్యకర్తలను వాళ్ళ కార్యకర్తల ఉనికి కోల్పోతున్న పార్టీని రెచ్చగొట్టి మనం ముందుకోవాలన్న ఉద్దేశంతో పోతురు. మీ నూకలు చెల్లినాయి, మీ రౌడీ రాజకీయం నడవది. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటూ మిమ్మల్ని తిరగనీయం. ఒక కులాన్ని ఒక కులం మాది 30,000 అని ఇటువంటి కులాలను అడ్డం పెట్టుకుని కాకుండా ఈ పని అనేది అయిపోయింది. మీరు ఎన్ని రెచ్చగొట్టినా కానీ ప్రజలంతా గమనిస్తారు. ఇక నుంచి అటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఖండిస్తూ మంత్రి నియోజకవర్గంలో ఈ వేరే కులాన్ని విడిచిపెట్టి నీ బీసీ సామాజిక వర్గం నీ కుల సంబంధించిన వర్గాన్ని ఎవరు చేసిరా హత్య రాజకీయాలని బామ్మడిని పెట్టుకున్నావు. నీ ఆ బామ్మడి కొడుకులను అక్క కొడుకులను పెట్టుకొని నువ్వు హత్య రాజకీయాలు చేసి శ్రీధర్ బాబు సార్పై ఇంత చెడుగా మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు పుట్టగతులు ఉంటాయా పుట్టమధు గారు? నీకు నోరెట్లు వస్తుంది ఆ పెద్ద మనిషిని మాట్లాడడానికి? పెద్దపల్లి నుంచి మంతని దాకా రోజుకు 1000 రూపాయల వసూలు చేసుకొని నువ్వు ఒక్కొక్క లారీకి 1000 చేయదు. నువ్వు ఒక కౌంటర్ ఓపెన్ చేసినావు. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని 100 కోట్లు పెట్టి ఫైట్ చేసినావు అంటే ఇకనైనా అతనిపై ఇటువంటి వ్యాఖ్యలు వహిస్తే నీ ఇంటి మీదకే కాంగ్రెస్ కార్యకర్తలు నీ ఇంటికి వచ్చి నిలదీస్తారని కూడా హెచ్చరిస్తారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. జిల్లా బీసీ సంక్షేమ నాయకులు నాగుల కనకయ్య గౌడ్, రాకేష్ లాథుళ్లు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టి ఆసుపత్రిలోని రోగులకు వారి బంధువులకు భోజనాన్ని అందించారు. బీసీల సమస్యల పరిష్కారం పోరాడుతున్న శ్రీనన్న నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఉద్యమ కిరీటమైనటువంటి మా యొక్క జాజుల శ్రీనన్న పుట్టినరోజు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, బీసీల ఆరాధ్య దైవం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నటువంటి ఒక బీసీల అనగారిన దానికి ఆయుష్ పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క బీసీ సంక్షేమ సంఘం, ఇటు మహిళా సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం, ఇటు కుల సంఘాలు అన్నీ కలిసి ఈరోజు ఒక సివిల్ హాస్పిటల్లో అంటే సర్కారు దవాఖానలో ఈ పేషెంట్లా ఉన్నటువంటి అటెండెంట్స్ అందరికీ భోజనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ అన్నదానం అనేది అన్నకు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఇంకా బీసీల గురించి ఇంకా పోరాటాలు చేయాలని ఉద్యమ ఈ యొక్క కులగణన అయితేనేమి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గ్రామాన జిల్లాల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఆయన జన్మదినం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. మా విద్యార్థులకు కానీ అయితేనేమి, బీసీ సంక్షేమ సంఘం అయితేనేమి, కులగణన అయితేనేమి ఎన్నో కార్యక్రమాల గురించి శ్రీనన్న మాకు ఆదర్శంగా నిలిచి మా పోరాటాన్ని కరీంనగర్ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు ప్రతి పోరాటంలో శ్రీనన్న అడుగుజాడలో మేము ఉన్నాము. ముందు భవిష్యత్తులో కూడా శ్రీనన్న రాజకీయంగా ఎదిగి మా అందరికీ ఆదర్శంగా నిలిచి మేము కూడా రాజకీయంగా ఎదిగి బీసీలకు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానిక కరీంనగర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు అందరి ఆశీస్సులతోని ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మా నేత బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనన్న గారు అందరి ఆశీస్సులతో బాగుండాలని చెప్పేసి, ఇంకా బీసీ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ. కరీంనగర్లో జాయ్ ఆఫ్ వెనింగ్ వినియోగదారుల ప్రమోషన్ కోసం విడియం అనే కిచెన్ ఉపకరణాల బ్రాండ్ తయారీదారు అయిన మాయా అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్లోని అంజయ్య మల్యాల హోమ్ వరల్డ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. జాయ్ ఆఫ్ వెనింగ్ పేరుతో వినియోగదారుల ప్రమోషన్ ప్రారంభించింది. ఈ ప్రమోషన్ ద్వారా వినియోగదారులకు వారి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతులు మరియు తక్షణ రివార్డులు అందిస్తోంది. ఈ ప్రమోషన్ల భాగంగా అంజయ్య మల్యాల హోమ్ వరల్డ్ 2500 మరియు అంతకంటే ఎక్కువ విలువైన విడియం ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లకు స్క్రాచ్ కార్డులను అందిస్తారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా విడియం చెందిన విక్టర్ 650 వాట్ల మిక్సర్ గ్రైండర్, రెండవ బహుమతిగా 1.8 లీటర్ల ఎలక్ట్రిక్ కెటిల్, మూడవ బహుమతిగా లీటర్ సామర్థ్యం గల SS వాటర్ బాటిల్, నాలుగవ బహుమతిగా కాస్ట్ ఐరన్ దోశ పెనం, అంతేకాకుండా తక్షణ నగదు డిస్కౌంట్లు అందించున్నారు. ఈ ఆఫర్ జూన్ 10వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మేము వీడియం సంస్థ నుండి రావడం జరిగింది ఇక్కడికి. మాయా అప్లయన్సెస్ మా మదర్ కంపెనీ నేమ్. ఈరోజు ఇక్కడ అంజయ్ మల్యాల హోమ్ వరల్డ్ రావడానికి కారణం ఏంటంటే స్వతంత్ర దినోత్సవం రాబోతూ ఉంది. 15th ఆగస్టుని పురస్కరించుకొని స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు నుండి జూన్ 10th నుండి అప్ టు ఆగస్ట్ 15th వరకు మనం ఒక స్పెషల్ ఆఫర్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులందరికీ ఒక స్పెషల్ ఆఫర్ తీసుకోవడం జరిగింది. ఈ ఆఫర్ ఏంటంటే వీడియం సంస్థ యొక్క ఏ ప్రోడక్ట్ అయినా 2500 మీద ఏ ప్రోడక్ట్ కొన్నప్పటికీ వారికి ఒక స్క్రాచ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రాచ్ కార్డులో కస్టమర్స్ రకరకాల గిఫ్ట్లు పొందొచ్చు. క్యాష్ డిస్కౌంట్స్ నుండి మొదలు పెట్టుకొని రకరకాల ప్రోడక్ట్స్ వాళ్ళు గిఫ్ట్ కింద గెలుచుకోవచ్చు. సో ఈ సెలబ్రేషన్స్ ఈ మన ఏదైతే స్వతంత్ర దినోత్సవం వస్తుందో దాని సెలబ్రేషన్స్ కాస్త ఇంకా బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ని మనం ఇక్కడ అంజయ్ మల్యాల హోమ్ వరల్డ్లో తీసుకురావడం జరిగింది. మించి మల్యాల మధురమ్మ గారి మనవరాల్ని ఇక్కడ అందరికీ కూడా తెలంగాణలో కరీంనగర్లో మల్యాల మధురమ్మ అంటే బోళ్ళ మధురమ్మగా తెలుసు. 1961లోనే మన స్టోర్ అనేది స్థాపించారు. దాని తర్వాత మా మామయ్య మల్యాల అంజయ్య గారు మన స్టోర్ని టేక్ ఓవర్ చేసి మళ్ళీ ఇంత పెద్ద ఫర్మ్ లాగా క్రియేట్ చేశారు. అంజయ్ మల్యాల అంటే పేరు ఒకటే కాదు, బ్రాండ్. ఈ బ్రాండ్లా క్రియేట్ చేయడానికి కారణం కూడా క్వాలిటీ అన్నమాట. మన ఆ క్వాలిటీ అన్ని ఇయర్స్ నుంచి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఈ స్టోర్ అనేది ఇంత సస్టైన్ అవుతుంది. అలానే విడియంతో మన
ఇప్పుడు మనము బిడియంతో మనది 10 to 12 years నుంచి ఉన్నదన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళు కూడా అట్లానే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మళ్ళీ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ మాజీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు అటు మానకొండూరు నియోజకవర్గంతో పాటు ఇటు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు కేకులు కట్ చేసి పుట్టినరోజు సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. తమ అభిమానిత కవ్వంపల్లి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో మానకొండూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిష్ఠించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన డాక్టర్ కవ్వంపల్లి గారి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. యువజన కాంగ్రెస్ కి అండగా ఉంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన సారథ్యంలో గతంలో చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరియు పోరాటాలను కొనియాడారు. ఎస్సీసీఎల్ బలోపేతానికి కొత్త నాయకత్వాన్ని తయారు చేయడంలో ఆయన చూపుతున్న చొరవను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంటా కళ్యాణి శ్రీనివాస్, మహిళా నగర అధ్యక్షులు వెన్నం రజిత, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్, కరీంనగర్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కిమ్ ఫహద్, గుర్రం వాసు, మహమ్మద్ ఇమ్రాన్, వసీం, మహేష్, ఇమ్రాన్ ఘనీ, శ్రీకాంత్, కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు అఖిలేష్ గౌడ్, బండి శరణ్య, ఆశీష్ రెడ్డి, మనోహర్ కుమార్ మరియు ఇతర కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాసనసభ్యులు, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీసీఎల్ చైర్మన్, మా ప్రియతమ నాయకులు కవ్వంపల్లి సత్యనారాయణ గారి జన్మదినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ చేపట్టినటువంటి జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు కల్పించాలని, అంచెలంచెలుగా ఇంకా కూడా ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని, వారు మానకొండూరు నియోజకవర్గానికే కాక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా ఇక్కడ పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం. గౌరవనీయులు పెద్దలు మానకొండూరు శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక్కడ మరి యూత్ కాంగ్రెస్ శ్రీకాంత్, ఫహద్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రం ఈ రాబోయే రోజుల్లో కూడా ఇంకా అన్ని రంగాల్లో దూసుకువెళ్ళడానికి వారు ముఖ్య భూమిక పోషించాలని చెప్పేసి ఇప్పటికే మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ మరి తలమానికంగా ఉంది. ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రశంసలను అందుకొని వారు ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నారు. మానకొండూరు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను మాజీ కార్పొరేటర్ హర్ష మల్లిస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవనం చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న హాజరై కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా లాంగ్ లీవ్ కవ్వంపల్లి, లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆకుల నరసన్న, హర్ష మల్లేతులు మాట్లాడుతూ కవ్వంపల్లి సత్యనారాయణ ఇలాంటి జన్మదిన వేడుకలను మరిన్నో జరుపుకోవాలని, వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం ఉండే విధంగా ఆ దేవుడు క్షేమంగా చూడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాసటి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్, అహ్మద్, సెమీ, వజీర్, శంకర్, కాజీ, నాయకులు మాలతి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్తన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల చౌరస్తాలోని కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిశాల రాజేందర్ అన్న గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ హర్ష మల్లేష్ అన్న గారి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి వారి జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి వారికి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి భగవంతుడు వారిని చల్లగా చూడాలని,
ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వారు వారి కుటుంబాన్ని అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ కవంపల్లి సత్తన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాబు జగ్జీవనరావు మార్గు సివిల్ హాస్పిటల్ చౌరస్తా మంచిర్యాల చౌరస్తాలో మరి కవంపల్లి సత్తన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని మరి మా డివిజన్ ప్రజలే కాకుండా ఇక్కడికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కాశెట్టి శ్రీనివాస్ మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్సు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా హైమద్ గారు షమ్మి గారు వారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో మరి మా డివిజన్కి సంబంధించినటువంటి పెద్దలు యూత్కు మరి వజీర్బాయ్ శంకరన్న మీసాల శంకరన్న మాలోతు మహాలక్ష్మి మహిళా సోదరిమణులు ఖాజీబాయ్ తదితరులందరూ పాల్గొని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు మానకొండూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి నుస్తులాపూర్ క్రాసింగ్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యే కవంపల్లి నుస్తులాపూర్కు చేరుకోగానే టపాసులు పేల్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వేడుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పండారి రమేష్, తిమ్మాపూర్ మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, దావు సంపత్ రెడ్డి, ఎస్ఎల్ గౌడ్, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, రెడ్డిగాని రాజు, గోపు మల్లారెడ్డి, మాచెల అంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు బజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బజ్జంకి క్రాసింగ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉగ్గు దామోదర్, మాజీ మండల అధ్యక్షుడు ముఖ్యస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ, వైస్ చైర్మన్ చిరివేర శ్రీనివాసరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గుడేలి శ్రీకాంత్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం చైర్పర్సన్ ఆయన గారి జన్మదిన వేడుకలు మరి పెద్ద ఎత్తున మండల కేంద్రంలో నిర్వహించి సంబరాలు నిర్వహించడం జరిగింది. మరి ఆయన గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గత 2.5 సంవత్సరాల పాలనను చూసుకుంటే మానకొండూరు నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు ముఖ్యంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయన గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు జరగడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి అతనికి మరి మానకొండ ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా ఎమ్మెల్యే కవంపల్లి జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. తమ అభిమానుడిత పుట్టినరోజును పురస్కరించుకుని ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం బస్ స్టేషన్ ఆవరణలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఘనత కవంపల్లిదేనన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇక కవంపల్లి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఇల్లంతకుంట అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సర్పంచులకు, అన్ని గ్రామాల నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు అందరూ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా
చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు డాక్టర్ వైద్య వృత్తిలో ఉంది. మరి వైద్య వృత్తిలో వారి సేవలను కొనసాగించుకుంటూ మరి అలాగే రాజకీయంగా కూడా మరి సేవలను అందించడానికి మానకొండూరు శాసనసభ్యులుగా కరీంనగర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరివి అరుణ్ ఆధ్వర్యంలో కవ్వంపల్లి జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. తెలంగాణ చౌక్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రభుత్వ మాజీ విప్ ఆరేపల్లి మోహన్, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజరు కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. కవ్వంపల్లి నిండు నూరెండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా మరి అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో కవంపల్లి సత్యనారాయణ గారు మానకొండ నియోజక అభివృద్ధితో పాటు దళితులకు అండగా ఉండాలని, ఆ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ప్రజాసేవకు అంకితం కావాలనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కవంపల్లి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు విప్ ఆరేపల్లి మోహన్ గారికి మరియు కార్పొరేటర్లకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. వారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో వారు మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని భగవంతుని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధాన్యం కొనుగోలులో అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా, జగిత్యాల కలెక్టరేట్లో మీడియాతో మంత్రి అడ్లూరి. ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపాటు. హుజూరాబాద్ పోలీసుల పనితీరు భేష్. వార్షిక తనిఖీలో భాగంగా హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయం తనిఖీ చేసిన సిపి గౌసాలం. పోలీసులు ఆధునిక సాంకేతికను విరివిగా వాడాలని సూచన. కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి శాలినికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. అంజలిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కుల చెల్లింపు. ఘనంగా కరీంనగర్ డీసీసీ మాజీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. ఇవి శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.